హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంటే ఆగు లక్ష్మి అని చెప్పి మనీష ఆపుతుంది. ఏంటి మనీష అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీష ఇలా అంటుంది, నువ్వు ఇంకా ఒకరికి భార్యవి కాదు, నువ్వు విడిపోయావు కదా నీ భర్తతోని, ఇక నీ మెళ్ళో ఈ తాళి ఎందుకు చెప్పు అని చెప్పి మనీష అంటూ ఉంటే లక్ష్మి షాక్ అవుతుంది. నీకు భర్త లేడు కాబట్టి నీ మెళ్ళో ఈ తాళి ఉండడానికి వీల్లేదు. ఈ తాళి తెగి కింద పడి ముక్కలైపోతే అప్పుడు నీకు మిత్రకి పూర్తిగా సంబంధం కట్ అయిపోతుంది. నాకు కూడా అదే కావాలి అని చెప్పి లక్ష్మి మెడలో ఉన్న తాళిని మనీష తెంపడానికి గట్టిగా లాగుతూ పట్టుకుంటుంది. ఇక లక్ష్మి కోపంతో మనీష చేయిని గట్టిగా పట్టుకుంటుంది. మర్యాదగా వదులు అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఈరోజు నీ మెడలో తాళి తెగాల్సిందే అని చెప్పి మనీష గట్టిగా లాగుతూ ఉంటుంది. ఇక అందరూ వస్తారు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక అరవింద కూడా వస్తుంది. అయితే అక్కడ మిత్ర అయితే లేడు. ఇక లక్ష్మి చాలా కోపంతో ఇక మనీషని కొడుతుంది. ఎంత అడిగినా కూడా తాళి విడవకపోయేసరికి మనీషని చంపకేసి కొడుతుంది. ఇక మనీష అలా పడిపోతుంది.